వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆలయం శుద్ధి కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. బీజేపీ శ్రేణులను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆలయం శుద్ధి కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. బీజేపీ శ్రేణులను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వరంగల్ ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అసలు ఈ వాగ్వాదం ఎందుకు చోటు చేసుకుంది? బీజేపీ శ్రేణులను లోపలికి వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? రైట్ లావణ్య, ఏదైతే భద్రకాళంలో చాలా ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఏదైతే బీఆర్ఎస్ మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి కాంగ్రెస్ శాసనసభ్యులు నాయని నరేంద్ర రెడ్డిపై తీవ్ర సవాల్ అయితే విసరడం జరిగింది. దాంతో ఉద్రిక్తత వాతావరణం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు సవాళ్లు ప్రతి సవాల్కు భద్రకాళి దేవస్థానం వేదిక అయిందని చెప్పుకోవచ్చు. కూడా భూములు వేలంపాట కాంగ్రెస్ నాయకులు తన అనుచర వర్గానికే తక్కువగా కట్టబెడుతున్నారని బీఆర్ఎస్ మాజీ కూడా చైర్మన్ యాదవరెడ్డి అయితే ఆరోపించారు. పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలోనే కూడా భూములు వేలంపాటతో భారీగా అవినీతి జరిగిందని అయితే ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణ చేయడం జరిగింది. పరస్పర ఆరోపణలో ఈ రోజు ఉదయం భద్రకాళి అమ్మవారి సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేయాలని మర్రి యాదవరెడ్డి నాయకులు సవాల్ విసరడం జరిగింది. ఆయన సవాలుకు బదులుగా కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి కూడా తాను కూడా తడి బట్టలతో ప్రమాణం చేస్తానని ప్రతి సవాలు విసిరారు. అనుకున్నట్టుగా ఈ రోజు ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మర్రి యాదవ్ రెడ్డితో పాటు కలిసి తన అనుచరగణంతో భద్రకాళి ఆలయానికి తడి బట్టలతో చేరుకొని స్నానం చేసి కాంగ్రెస్ నాయకుల కోసం వేచి చూడడం జరిగింది. పోలీసులు అడ్డుకని వారిని స్టేషన్ కు తరలించి కాంగ్రెస్ హయాంలోనే భారీగా అవినీతి జరిగిందని అనుకున్న సమయానికి కూడా ఇంతవరకు కాంగ్రెస్ సభ్యులు ఇక్కడ రాలేదనే పరిస్థితి, మమ్మల్ని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం అని చెప్పేసి ఇదంతా చూడగా బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు భద్రకాళి టెంపుల్ కోసం తడిబట్టలతో రావడం అంటే చనిపోయిన క్రమంలో తడిబట్టలతో వస్తారు, కానీ వీరేంటి తడిబట్టలతో ఆలయాన్ని అపవిత్రం చేశారనే నేపథ్యంతోనే వాళ్ళు బృందంగా వచ్చి పసుపు నీళ్లు చల్లి ఆలయాన్ని మొత్తం శుద్ధి చేసే కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. దీనికి వెంటనే అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం వాళ్ళని గుళ్ళోకి రాకుండా అడ్డుకొని ఆ తోపులాట జరిగి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇదే కార్యక్రమం భద్రకాళి ఆలయాన్ని శుద్ధి చేసి మేము వెళ్దామనుకుంటే మా పోలీసులను అడ్డుపెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయడం చాలా విడ్డూరంగా ఉందని అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీలో కూడా మన కూడా భూముల్ని కంప్లీట్ తక్కువ రేట్లకు అమ్మేసిన నేపథ్యంతో పాటు దానికన్నా 2 ఆకులు ఎక్కువ తిన్న కాంగ్రెస్ పార్టీ కూడా గజం ₹1,00,000 ఉన్న చోట ₹60,000 వెచ్చించి తన అనుచర గలానికి కట్టబెడుతున్నారని, ఇదంతా దొందు అని మొత్తం రాష్ట్ర ప్రజలను మోసం చేసుకుంటూ అన్యాయం జరుగుతుందని అయితే బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణ చేయడం జరిగింది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Vamos